చూడండి అమ్మ. చూడండి ఎంత ఆనందంగా ఉన్నదో అమ్మ వచ్చేసి ఆ బిడ్డని ముద్దాడుతూ. మనము ఎంతమంది అమ్మ బ్రతికున్నప్పుడు మీరు ఆమెతో చేయాల్సినటువంటి విషయాల గురించి మీరు ఆలోచించారు? మీరు ఎప్పుడైనా అమ్మ పక్కన కూర్చొని అమ్మ యొక్క చిన్నప్పటి కథల్ని విన్నారా? వినకపోతే ఆవిడ పక్కన కూర్చొని కాస్త ఆవిడ చెప్పేటువంటి మాటలు వినండి. ఆ తర్వాత వచ్చేసి అమ్మతో కలిసి ఆమెకు ఇష్టమైనటువంటి వంటకం చేయండి. ఆమెకి ఏం నచ్చుతుందో అడిగి తెలుసుకొని మీరు వంటకం అనేటువంటి చేయండి. ఆమె ఎదుర్కొన్నటువంటి కష్టాల నుంచి అడగండి. ఆమె ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నదో దాని గురించి అడగండి. అమ్మ యొక్క నవ్వు మాటలు మీరు వచ్చేసి మర్చిపోకుండా వచ్చేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో రికార్డు చేసి పెట్టుకోండి. అమ్మను చిన్న ట్రిప్పుకు తీసుకెళ్ళండి. అమ్మని సంతోషపెట్టండి. ఆమె కలలు ఏమిటో కనుక్కోండి, అడగండి. అంటే జాబ్ చేసుకునేటువంటి వారందరి గురించి మేము చెప్తున్నాను. అమ్మని అంత బాగా చూసుకోండి. అమ్మను కొంచెము ఎక్కువసేపు హగ్ చేయండి, కౌగిలించుకోండి అమ్మని. మీరు ఎలా మారాలని ఆమె కోరుకుంటుందో అడగండి. ఆమె చెప్తుంది. ఆమె చేసినటువంటి త్యాగాలకు ధన్యవాదాలు చెప్పండి. ఆమె చేసినటువంటి త్యాగాలు మీకు తెలుసో తెలీదో అనేకమైన త్యాగాలు చేసి ఉంటుంది మీకోసం వచ్చేసి. అది చెప్పుకోదు, ఎప్పుడు చెప్పుకోదు. ఆమెకు వచ్చేసి కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అయినా కానీ పిల్లలు అడిగిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్ని రెడీ చేసి ఇస్తుందన్నమాట. సో ఆమెకు వచ్చేసి ధన్యవాదాలు చెప్పండి, అడగండి. అమ్మ మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా అని ఎవరైనా సరే మీ యొక్క అమ్మ దగ్గర పక్కన కూర్చొని మీరు మాట్లాడండి. ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆమె సంతోషపడుతుంది. ఆ యొక్క సంతోషానికి విలువ కట్టలేనటువంటి మనం ఇచ్చేటువంటి బహుమతి అనమాట. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే అమ్మ ఫోన్ చేసినా సరే, లేదా అమ్మ పక్కన కానీ కూర్చున్నట్టే అమ్మ పక్కన కూర్చొని కాసేపు మాట్లాడేసి రండి. ఇది మనము చేసేటువంటి అమ్మకి ఇచ్చేటువంటి మనము చేసేటువంటి కృతజ్ఞత.